బైబిల్లో ఆదికాండము మొదటి అధ్యాయము 1, 2, 3 ఆదికాండము 1, 2, 3 అధ్యాయాలు మనం చూసినప్పుడు it is a God who thought of a marriage. అది అక్కడ మనం చూస్తాం దేవుడు వివాహం గురించి ఆలోచించినట్లు. Where there is no human beings still came from Adam and Eve. No any grand type of so many things people will do today in marriage. అక్కడ గొప్ప వివాహము అద్భుతంగా చేయడానికి అక్కడ ఎవరు లేరు మనుషులు. I can call it as a very simplest marriage ever happened in the world. ఈ యొక్క భూమి మీద ఎంతో అతి సామాన్యముగా జరిగిన వివాహం అది మొట్టమొదటి వివాహం. Adam, Eve and God. అక్కడ ఆదాము, అవ్వ, దేవుడు. Maybe animals are there, I don't know. అనేకమైన పశువులు అక్కడ ఉండొచ్చు, అవన్నీ సంగతులు తెలియదు కానీ. So it is very important that when you are considering marriage, God has thought about Santosh Reddy and Preeti Priya should get married. I believe that it is happened before the foundation of the world. ఇదంతా కూడా భూమికి పునాది వేయక ముందే ఇవన్నీ కూడా నిశ్చయమైన ఉన్నదని నేను నమ్ముతాను. But they are born so many years back and God has allowed them to take a step to make a decision to get married. ఈ విధంగా కట్టుబడడానికి దేవుడు అనేక సంవత్సరాలు ఆ విధంగా సిద్ధపరిచి ఈ విధంగా సమకూర్చి ఉన్నాడు. So in people's eye they are getting married today. మనుషుల యొక్క దృష్టిలో చూసినట్లయితే ఈ రోజు వారికి వివాహము జరిపించబడుతుంది. Whereas in God's eye it already got married before the foundation of the world. భూమికి పునాది వేయబడక ముందే దీన్ని దేవుడు నిశ్చయించి ఉన్నాడు. Just like those who are belongs to Christ, they are chosen before the foundation of the world. అది బైబిల్ ఈ విధంగా చెబుతుంది. ఏమంటే భూమికి పునాది వేయబడక ముందే క్రీస్తులో మిమ్మల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అని. You know, in the world everybody wants to see the marriage. ఈ యొక్క లోకంలో ప్రతి ఒక్కరు కూడా వివాహం చూడాలని ఆశపడతారు. Everybody wants to see the bride and bridegroom. నా యొక్క వధూవరులను చూడాలని లోకంలో అనేక మంది ఆశపడుతూ ఉంటారు. How they are, how beautiful are they, how they are conducting themselves like that. వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, ఎంత అందంగా ఉన్నారు, ఎంత భాగ్యవంతులుగా ఉన్నారు, ఏ విధంగా నిర్వహిస్తున్నారు, ఇవన్నీ చూడాలని మనుషులు కోరుకుంటూ ఉంటారు. Everybody should have that desire. మనందరికీ కూడా అటువంటి ఆశ ఉంటుంది. But that desire should not end and you have to look that one how they lived after marriage. అయితే అంతటితో మాత్రమే ఆగిపోకూడదు కానీ ఈ యొక్క వివాహం అయిన తర్వాత వాళ్ళు ఏ విధంగా జీవిస్తున్నారు అన్న దాని మీద కూడా అటువంటి ఆసక్తి మనకు ఉండాలి. So many people are very least bothered about that. అయితే అనేక మంది వివాహం అయిన తర్వాత వాళ్ళు ఏ విధంగా జీవిస్తున్నారు అన్న దాని గురించి ఎవరు పట్టించుకోరు. God is not like that. అయితే దేవుడు ఆ విధంగా అనుకోవట్లేదు. God thinks that when I married them, I want to see them how they lived in the marriage. నేను వారిని జతపరిచి ఉన్నాను, వాళ్ళు ఏ విధంగా జీవిస్తున్నారో అది కూడా నాకు చాలా ప్రాముఖ్యమైనదని దేవుడు ఆలోచిస్తూ How ఉంటారు. they continue their married life day by day, month by month and year by year. ఈ యొక్క ప్రతి దినము, ప్రతి నెల, అదే విధంగా సంవత్సరం గడిచే కొలది వాళ్ళు ఏ విధంగా జీవిస్తూ ముందుకు ఎదుగుతున్నారు అనేది దేవుడు చూస్తాడు. How they conduct each other at homes. వారు ఈ గృహంలో ఉన్నప్పుడు ఒకరి పట్ల ఒకరు వాళ్ళు ఏ విధంగా ఉన్నారు. How they conduct each other when their old parents came their home. వాళ్ళ యొక్క వృద్ధులైన వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా వారిని చూస్తున్నారు. How they conduct at their workplaces. వాళ్ళు పనిచేసే చోట వాళ్ళు ఏ విధంగా జీవిస్తున్నారు. That really tells what type of married life you are living. అది అటువంటి జీవితము వారు కలిగి ఉన్న వివాహ బంధాన్ని గురించి స్పష్టంగా చెబుతుంది. Jesus Christ is very much interested in such type of a marriage. అటువంటి వివాహం గురించి యేసు ప్రభు ఎంతో ఆసక్తి కలిగి ఉంటారు. But there are problems will come in between all these married life. ఈ యొక్క వివాహ జీవితాల్లో మనం ఎక్కడ చూసినా మధ్యలో ఆ యొక్క సమస్యలు వస్తూ ఉంటాయి. In the first marriage which God has conducted, there also problem came. దేవుడు మొట్టమొదటిగా ఆ యొక్క వివాహం జరిపించిన ఆదామావల జీవితంలో కూడా ఒక ఇబ్బంది వచ్చింది. Satan came there in between both of them. వాళ్ళిద్దరి మధ్యకి సాతాను రావడానికి వచ్చాడు. But they listened to Satan rather than listen to God. దేవుని మాట వినడం కంటే వాళ్ళు ఆ సమయంలో అపవాది యొక్క మాట విన్నారు. There the real problems comes. అక్కడి నుంచి సమస్య ప్రారంభమవుతుంది. The moment Eve and Adam listened to Satan, problem came. ఎప్పుడైతే ఆ యొక్క ఆదాములు ఆ యొక్క అపవాది యొక్క మాట విన్నారో అప్పటి నుంచి సమస్య మొదలైంది. Think about a situation when Adam and Eve never listened to Satan, listened to God. What type of world would we have today? అయితే ఇప్పుడు ఈ దినాన్ని మనం ఆలోచించినట్లయితే ఒకవేళ దినాన్ని ఆదాములు అపవాది మాట వినకుండా దేవుడి మాట విని ఉన్నట్లయితే ఇక ప్రపంచం వేరుగా ఉండేది ఈ దినాన్ని. So it's very important lesson for us to learn that we have to listen to God.
దేవుని యొక్క మాట వినడం అన్నది అదెంతో ప్రాముఖ్యమైన విషయం మనందరికి కూడా. It doesn't mean that you should not listen to elderly people. No. అంటే ఆ విధంగా అంటే దేవుని మాట వినడం అంటే ఇంకెవరు పెద్దలు వాళ్ళ మాట వినొద్దని కాదు, ఆ విధంగా కాదు. There are some elderly people who are very wise. చాలా జ్ఞానం కలిగిన పెద్దలు ఉంటారు. They will give some very good advices to follow in married life. ఆ యొక్క వివాహ జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి వాళ్ళు ఎంతో మంచి సలహాలు ఇస్తారు. We have to pick up those good things and follow our married life. ఆ వివాహ జీవితంలో అటువంటి మంచి విషయాలు మనం తీసుకొని కొనసాగాలి. If you listen to that one from the source of which is coming, అది then will be strong as a married life. మనకి ఇటువంటి విషయాలు దానికి మూలం ఏమిటి అన్నది మనం ఆలోచించి మనం ముందుకి మంచి వాటిని తీసుకున్నట్లయితే అది వివాహ జీవితంలో ముందుకు కొనసాగడానికి ఎంతో దీవెనకరంగా ఉంటుంది. There are two people are getting united in marriage. ఈ యొక్క వివాహంలో ఇద్దరు కలిసి ఒక్కరిగా జతపరచబడతారు. We saw just now two people walked in two different directions came there. మనం ఇక్కడ చూసి ఉన్నాం, ఇది రెండు వివిధ ధ్రువాల నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తుల్ని ఇక్కడికి నడిచి రావడం మనం చూసి ఉన్నాం. And you will make them one now. మనం వాళ్ళిద్దరిని ఒక్కరిగా మనం జతపరుస్తున్నాం. Two became one. That is very difficult to understand. ఇది అర్థం అవడానికి చాలా కష్టమైనప్పటికీ కూడా ఇద్దరు ఒక్కడిగా అవడం అన్నది ఇక్కడ సత్యం. Even how much you think in mathematical calculations, you cannot plus 1 is always 2. అయితే మనము లెక్కల్లో గణిత శాస్త్రంలో మనం చూసినట్లయితే ఒకటి మరొకటిని కలిపినట్లయితే అది 2 అవుతుంది. But in God's side 1 is 1. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క దృష్టితో మనం చూసినట్లయితే ఒకరిని మరొకరిని కలిపినప్పుడు వాళ్ళిద్దరు రెండవరు కానీ ఒక్కరు అవుతారు. Only I can accept by faith. అది విశ్వాసం ద్వారా దాన్ని మనం నమ్మడము. Because God said that one. ఆ విషయాన్ని దేవుడు చెప్పి ఉన్నాడు. They become one flesh. వారు ఒక్క శరీరంగా వాళ్ళు అవుతున్నారు అని. Very very important principle in the married life. ఈ యొక్క వివాహ జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైన నియమం అది. Even they are one in the flesh, their roles and responsibility completely different from each other. వాళ్ళ శరీరం ఒక్క శరీరంగా వాళ్ళు కట్టబడుతున్నప్పటికీ వారు నిర్వహించే విధులు వ్యత్యాసంగా ఉంటాయి. Their intentions are different, their desires are different, their mentality is different, intellectuals are different. వారి కలిగిన జ్ఞానము, వారి ఉద్దేశములు, వారి యొక్క అవన్నీ అనేక విషయాలు వ్యత్యాసంగా ఉంటుంటాయి. For example, somebody's intellectual level is very high, somebody's low. వాళ్ళిద్దరుగా ఉన్నప్పటికీ ఒక్కరిగా చేయబడినప్పటికీ కూడా ఒకరి జ్ఞానం ఎంతో అధికంగా ఉంటుంది, ఒకరికి జ్ఞానం అంత అధికంగా ఉండకపోవచ్చు. Somebody some are very capable in certain things, some people don't are capable in certain things. కొంతమంది ఒకరికి ఎంతో సామర్థ్యం ఉంటుంది ఒక పని చేయడానికి, మరొకరికి అంత సామర్థ్యం ఉండకపోవచ్చు. Sometimes their problem comes in their intellectual level. ఆ యొక్క జ్ఞానానికి కూడా ఆ యొక్క ఇబ్బందులు రావచ్చు, ఆ విధంగా వస్తూ ఉండవచ్చు. Slowly fight starts in between. ఆ విధంగా ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ జ్ఞానాన్ని బట్టి వచ్చినప్పుడు ఇద్దరి మధ్య తగాదాలు మొదలవుతాయి. How wonderful, if you are intellectually different, you can see, understand each other and understand the things in different way and come together, then those things will become glorious to us. అయితే ఆ యొక్క జ్ఞానాన్ని బట్టి మనము తగాదాల కంటే ఆ యొక్క మనం ఒకరినొకరు అర్థం చేసుకుంటూ వ్యత్యాసమైన ఆ విషయాలు అర్థం చేసుకుంటూ ఒకరినొకరు ఆ విధంగా వారు సర్దుకుంటూ వెళ్ళినప్పుడు ఎంతో మహిమకరమైన జీవితాన్ని మనం చూస్తాం. Even fighting the battle, certain things in the Christian life. అయితే క్రైస్తవ జీవితంలో కూడా కొన్ని విషయాలు ఆ విధంగా పోరాటం అంటూ ఉంటుంది. Because there is Satan is there, is world is there, is the flesh is there. ఈ యొక్క శరీరం ఉంది, సాతాను ఉన్నాడు, ఇక లోకం ఉంది. If your husband wife are not united, very difficult to fight the battle. ఇద్దరు కలిసి ఒక్కరిగా లేనట్లయితే ఈ యొక్క పోరాటాన్ని జయము అన్నది చూడడం చాలా కష్టం. Some of the Eden garden, husband and wife, Adam maybe united, their battle would have become very easy. ఒకవేళ దేవుడు వారిని అక్కడ ఆదాము హవ్వలను అక్కడ ఉంచినప్పుడు వాళ్ళిద్దరూ ఒక్కరిగా అక్కడ ఉన్నట్లయితే వారి యొక్క యుద్ధం చాలా తేలిగ్గా చేసేవారు అక్కడ. Unfortunately, they point out finger at each other. అయితే వాళ్ళు దురదృష్టవశాత్తు ఏమంటే ఒకరికొకరు వేలు పెట్టుకుని చూపించుకున్నారు. Most happens in husband and wives. అయితే ఎక్కువగా మనం చూస్తాం భార్య భర్తల మధ్య ఒకరినొకరు వేలు పెట్టి చూపించుకోవడం. Everybody sees that one. Yeah, I got these people in my hand. అయితే అపవాది అనుకుంటాడు ఈ యొక్క మనిషిని నా యొక్క చేతిలోకి తీసుకున్నాను అని. Now I'll make their life continue to walk. అయితే ఆ విధంగానే వాళ్ళ ఇబ్బందులతో వెళ్ళడానికి నేను చేయాలని అపవాది ఆలోచిస్తూ ఉంటాడు. That is not a God's will for Christian marriage. క్రైస్తవ వివాహ జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. Christian marriage should represent the Christ and the body of Jesus Christ. అది యేసు ప్రభుని అదే విధంగా క్రీస్తు యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉంటుంది క్రైస్తవ వివాహము. Christ is the head and our body, church is the body of Jesus Christ. యేసు ప్రభు శిరస్సు అయి ఉంటారు, సంఘము ఆయనకి శరీరంగా ఉంటుంది. They are also one. వాళ్ళు ఒకటే. But their roles and responsibilities are quite different. అయితే వారికి ఉన్న విధులు వేరువేరుగా ఉంటాయి. The head is in heaven, body is here. ఇక్కడ శిరస్సు పరలోకంలో ఉంటుంది, ఈ యొక్క శరీరం ఇక్కడ భూమి మీద ఉంటుంది. But this body has to listen to head. అయితే ఈ యొక్క శరీరము దేవుని
ఆ యొక్క శిరస్సు యొక్క మాటలు వినాల్సి ఉంటుంది. As long as the body doesn't listen to head, always problem will be there. ఎప్పుడైతే ఈ యొక్క శరీరము శిరస్సు యొక్క ఆజ్ఞలు పాటించలేదో అప్పుడు ఇబ్బందులు మొదలవుతాయి. Then our married life become very difficult. అప్పుడు వివాహ జీవితం ఎంతో కష్టంగా మారిపోతుంటుంది. I want to show some verses from Bible in Ecclesiastes chapter 4. ఎఫెసీయులకు రాసిన పత్రిక Ecclesiastes. పరమగీతంలో 4వ అధ్యాయంలో ఒక మాట మీకు చూపిస్తాను. Here Solomon has written certain very wonderful things. సొలొమోను ఇక్కడ అద్భుతమైన విషయాలు ఇక్కడ రాసి ఉన్నాడు. It says chapter 4 verse 9. It says 2 are better than 1. ప్రసంగి Chapter 4 verse 9. ప్రసంగి 4వ అధ్యాయం 9వ వచనము. ఇద్దరు 2 are better than 1. ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. Because they have a good return of their labor. ఇద్దరు కష్టం చేత ఉభయులకు మంచి ఫలం కలుగును. They are 2 better than 1. అయితే ఒక్కరిగా ఉండడం కంటే ఇద్దరు కలిసి ఉండడం మంచిది. Something burden has to lift from home. అంటే ఒక బరువు ఎత్తాల్సి వచ్చింది అనుకుందాం ఇంటిలో. So one man is husband may be trying, oh it is very hard it is, I cannot lift this. అయితే ఇక్కడ భర్త అంటున్నాడు ఇది ఎత్తుతాను కొంచెం నాకు కష్టంగా ఉంది అని. And wife saws that. ఆ యొక్క భార్య చూసింది, No, I will go and help my husband. ఇప్పుడు నా భర్తకి నేను సహాయం చేయాలని తను అనుకుంది. And he will come and put a hand one side. అయితే మరొక పక్కని తను అక్కడ చేయి పెట్టింది. And lifts it. ఇద్దరు కలిసి దాన్ని పైకెత్తారు. And that has become very easy. అది ఎంతవరకు సులువు అయిపోతుంది. But husband is struggling so much and wife is laughing, okay he is a man, he has a lot of strength, he is let him do it and so on. అయితే భర్త అతను ఏదో కష్టపడుతున్నాడు, అతను ఎత్తనివ్వండి, అతను పురుషుడు కదా అని ఆమె అక్కడే ఉందనుకోండి, ఎంత కష్టంగా ఉంటుంది. And it is difficult to do that work. ఆ విధంగా ఆ పని చేయడం ఎంత కష్టంగా ఉంటుంది. So you can say there is no unity, there is no strength in that. అక్కడ ఐక్యత లేనప్పుడు బలం కూడా ఉండదు. There is no good labor in that, there is a hard labor it is. అక్కడ ఎంతో కష్టపడి అక్కడ ఫలితం చూడలేము. See, very clear it says good return of their labor. If you want to have a good return of my labor, they should have a together should do the work. అయితే ఆ విధంగా ఇద్దరు కూడి ఉండటం వలన వారు ఉభయులకి మంచి ఫలం కలుగుతుందని ఉంటుంది. And verse 10 says, even if either of them falls, the one will lift him up, his companion. అయితే 10వ వచనంలో ఈ విధంగా ఉంది, వారు పడిపోయినను ఒకడు తోడి వారిని లేవనెత్తును. No, in husband and wife relationship, some people are very strong in faith, some people are weak in faith. వాళ్ళ భార్య భర్తల్లో ఒకళ్ళొకళ్ళ విశ్వాసం మీద ఎంతో బలంగా ఒక వ్యక్తి ఉండవచ్చు, లేకుంటే మరొక వ్యక్తి విశ్వాసంలో కొంచెం బలహీనంగా ఉండవచ్చు. I have seen my own Christian life quite different husband and wife. నేను నా యొక్క సొంత అనుభవంలో నేను చెప్పగలను, భార్య భర్తల మధ్య అటువంటి వ్యత్యాసాన్ని చూశాను. Husband have some good qualities, certain things, very strong in faith. Wife maybe doesn't have that one. అయితే ఒక భర్తకి కొన్ని విషయాల్లో ఎంతో విశ్వాసము సామర్థ్యం ఉండవచ్చు, అదే విషయాల్లో భార్యకి అంత లేకపోవచ్చు. Where wife have a strong faith in certain areas, husband cannot have. కొన్ని విషయాల్లో భార్యకి ఎంతో బలమైన విశ్వాసం ఉండవచ్చు, అదే విషయంలో భర్తకు బలహీనంగా ఉండవచ్చు. There is a real test for husband and wife. అప్పుడు వారి మధ్య నిజమైన పరీక్ష ఉంటుంది. You have to receive one another, those who are weak in faith in certain areas of our life. ఆ బలహీనతలో ఉన్న వారిని విశ్వాసంతో మనము చేర్చుకోవడం అనేది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. Romans 15:1-2 says that. రోమా 15:1-2 ఆ విధంగా మనం చూస్తాం. Yeah, my wife is weak in this area, I will support her. ఇప్పుడు నా భార్య ఈ విషయంలో బలహీనరాలుగా ఉంది, నేను సహాయం చేయాలని ఆలోచించాలి. My husband is very weak in this area, I will support in this area. అయితే భార్య కూడా తన భర్త ఏదైనా బలహీనత చూసినప్పుడు ఇక్కడ తను బలహీనుడిగా ఉన్నాడు, నేను సహాయం చేయాలని ఆలోచించాలి. I will pray for my husband in this weak area. ఈ బలహీనత ఉన్న భాగంలో నేను తన గురించి నేను ప్రార్థన చేయాలని భార్య ఆలోచించవచ్చు. My wife is weak in certain area, I will pray for her. ఈ యొక్క విషయంలో ప్రత్యేకమైన విషయంలో నా భార్య బలహీనరాలుగా ఉంది, నేను ప్రార్థన చేయాలని భర్త ఆలోచించాలి. My husband is falling in this area, I will pray for him. ఇక్కడ విషయంలో నా భర్త పడిపోతున్నాడు కాబట్టి నేను ఈ విషయంలో తన గురించి నేను ప్రార్థన చేయాలని భార్య ఆలోచించాలి. Instead of pointing a finger at him. అయితే తన పట్ల ఏలు పెట్టి చూపించే దానికంటే Maybe the same way it's applicable to wife also. అదే విధంగా భార్య కూడా అదే విధంగా వర్తిస్తుంది. Did you see that how it is husband and wife connected each other? అయితే మనం చూడొచ్చు ఆ విధంగా ఇద్దరికి ఏ విధంగా ఆ విధంగా సంబంధం ఉంటుందో. That is what you see in the Eden garden. మనము అదే ఏదైనా వనంలో మనం చూస్తాం. They don't have unity between both of them. Satan came and disturbed them, they fell. వారు ఎప్పుడైతే ఆ అద్భుతమైన ఐక్యతలో లేరో అప్పుడు అపవాది వారి మధ్యకి వచ్చి వారు పడిపోయేటట్టు చేసి ఉన్నాడు. See again what he says, but woe to the one who falls when there is no another to lift him up. అయితే ఒంటరిగా ఉన్నవాడు పడిపోయినప్పుడు వేరే లేవనెత్తేవాడు
ఉండడు. There are husband and wife always live as there's no married life in their life. అయితే వాళ్ళు కొంతమంది ఆ విధంగా వాళ్ళు ఇద్దరుగా ఉండరు, వాళ్ళు ఒంటరిగానే ఆ విధంగా ఎవరికి వాళ్ళుగానే ఉన్న వాళ్ళు ఉంటారు. There is no unity with both of them. వారి మధ్య ఐక్యత ఉండదు. They always have a fight, they always have a struggle. There is no unity. They have not come together for anything. అయితే వాళ్ళ మధ్య ఎప్పుడు వాదాలు ఉంటాయి, వారి మధ్య ఐక్యత ఉండదు, కలిసి వారు అర్థంగా సమకూడరు. It says, woe to them those who fall, there is no either to help them. అటు ఆ విధంగా పడిపోయినప్పుడు వారికి ఎంత శ్రమ అని ఇక్కడ బైబిల్లో రాయబడి ఉంది. It's very sad. అదెంత దుఃఖకరమైన విషయం. Such things happen between husband and wife. భార్య భర్తల మధ్య అటువంటివి జరగడం అనేది ఎంత దుఃఖకరము. Our church life starts with the husband and wife, not in church. ఆ యొక్క నిజమైన సంఘ జీవితము ఇక్కడ సంఘంలో ప్రారంభం అవుతుంది, కానీ కుటుంబంలో ప్రారంభం అవుతుంది, భార్య భర్తల మధ్య ప్రారంభం అవుతుంది. Husband and wife is not strong, your church is not strong. ఎప్పుడైతే భార్య భర్తలు వారు ఐక్యత బలంగా ఉండరో సంఘం బలంగా ఉండదు. How many sermons you listen, how many meetings you have, how many fasting prayers you have, the church has completely failed. ఎన్ని వర్తమానాలైనా, ఎన్ని సంఘ కూడికలకు వెళ్ళినా, ఎన్ని మనము స్వార్థమైన కూడికలకు వెళ్ళినా సంఘం బలంగా ఉండదు. Husband and wife should always have a strong in the Lord. దేవునిలో భార్య భర్తలు ఇద్దరు కూడా బలవంతులుగా ఉండాలి. See what 11 says. 11వ వచనం ఏం చెప్తుందంటే, If you two lie down together, they keep warm. ఇద్దరు కలిసి పడుకుని వారికి వెంట కలగను. Yeah, there is a warmness, there is some deep relationship is there between husband and wife. భర్తకి భార్యకి మధ్య ఎంతో అన్యోన్యమైన సహవాసం ఉంటుంది. What is fellowship it is between husband and wife when they are together, lie together, do the things together. వారు ఇద్దరు కలిసి పడుకోవడం, కలిసి పని చేయడము, ఇవన్నీ కూడా ఎంత మహిమకరమైన విషయాలు. I heard sometimes that people go in Himalayas, people go very close each other. అయితే నేను ఒక్కొక్కసారి వింటూ ఉంటాను, హిమాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు కలిసి బాగా దగ్గరగా నడుస్తూ వెళ్తూ ఉంటారు. Because if a person walks away from now, you will feel more cold. అయితే దూరంగా వాళ్ళు ఒంటరిగా వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎంతో చలిగా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. Sometimes they will hold their hands and walk slowly. వాళ్ళు ఒకరికొకరు పట్టుకొని చేతులు పట్టుకొని మెల్లగా నడుస్తూ వెళ్తూ ఉంటారు. The body temperature will transfer each other and keep warm. అయితే వారి యొక్క శరీరం ఒకరికొకరు వాళ్ళకి వెట్ట కలిగిస్తూ ఉంటుంది. That is what real meaning of this verse. ఇక్కడ ఈ వాక్యములో నిజమైన అర్థం అదే. Husband and wife has fellowship one another, they are always warm in the Lord. భార్య భర్తలు ఒకరి పట్ల ఒకరు సహవాసం కలిగి ఉన్నప్పుడు దేవుల్లో వాళ్ళు ఎంతో మహిమకరంగా ఉంటారు. And verse 12 says, 12వ వచనం విధంగా చెబుతుంది, if one can overpower him who is alone. అయితే ఒక్కడుగా ఉన్న మీద వారి మీద ఎవరైనా పడినప్పుడు వాడు ఏ విధంగా జయింపగలడు? Two can resist him. ఇద్దరు కలిసి ఉన్నట్లయితే ఎవరైనా వారి మీదకి వచ్చినప్పుడు ఎదిరించగలరు. Any fierce battle is there in the family life, two can come together, they can resist it. ఏదైనా ఒక సమస్య ఇబ్బంది వచ్చినప్పుడు కుటుంబంలోకి ఇద్దరు కలిసి ఉన్నట్లయితే వారిద్దరు కలిసి దాన్ని జయించవచ్చు. Jesus said that when two or three are gathered, I will there in their midst. యేసు ప్రభువు చెప్పారు, ఎక్కడైతే ఇద్దరు లేదా ముగ్గురు నా నామం పెట్టి ఏకీభవిస్తారో వారి మధ్య నేను ఉంటానని. Two can come together and resist the devil in Jesus' name. యేసు ప్రభువు నామములో ఇద్దరు కలిసి అపవాదిని ఎదిరించవచ్చు. Battle become very easy. అప్పుడు ఆ యొక్క యుద్ధం ఎంతో సామాన్యంగా అయిపోతుంది. Husband can request to wife, can you pray with me, I have some problem. ఇక్కడ ఈ విధంగా అడగొచ్చు భర్త భార్యతోటి, నేను ఈ ఇబ్బందిలో వెళ్తున్నాను, కలిసి ప్రార్థించేద్దామని. For example, husband have some problem in the office. ఒకవేళ ఆఫీసులో పనిచేసే చోట భర్తకి ఇబ్బంది ఏదైనా ఉండవచ్చు. They can come together and pray and resist that. ఒకవేళ అటువంటి ఇబ్బందిని ఎదిరించడానికి ఇద్దరు కలిసి ప్రార్థన చేయవచ్చు. The same in the home, wife is always working at home and she can share, no, I have some burden in my home, working. Can you pray for it with me? అయితే భార్య కూడా ఇంట్లో అనేకమైన పనులు ఇబ్బందులతో నేను ఎంతో భారంతో ఉన్నాను, కలిసి ప్రార్థన చేద్దాం, నా గురించి ప్రార్థన చేయమని భార్య కూడా భర్తను అడగాలి. Then you will have a strength. ఆ విధంగా మనం బలం పొందుతాం. And devil cannot interfere in the problem. వారి మధ్యలోకి ఆ యొక్క సమస్య మధ్యలోకి అపవాది రాడు. What a wonderful fellowship to have husband and wife like that. భార్య భర్తలు ఆ విధమైన సహవాసం కలిగి ఉంటే ఎంత మధురంగా ఉంటుంది. Lastly, I want to read some verses and close now. నేను ముగించే ముందు కొన్ని వచనాలు నేను చదువుతాను. What all things are required in family life? ఈ యొక్క ఏవైతే వివాహ జీవితంలో అవసరమైన వాటిని. So I want to turn to Colossians chapter 3. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. I will read all the verses slowly. Colossians 3. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఈ వచనాలు మెల్లగా ఒక్కొక్కటిగా నేను చదువుతాను. So as those who have been chosen of God. Chapter 3 verse 2. 3వ అధ్యాయము verse 12. 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును. Now Santosh Reddy, if you are chosen by God, and read like that. ఇక్కడ ఈ విధంగా మనం చూసినట్లయితే
సంతోష్ రెడ్డి, కీర్తి ప్రియ దేవుని చేత ఏర్పరచబడిన వారు. holy and beloved. అయితే వాళ్ళు పరిశుద్ధులను ప్రియులైన వారు. See how God is calling. దేవుడు ఏ విధంగా పిలుస్తున్నాడో చూడండి. I am chosen. I am holy, beloved, chosen by God. నేను ఏర్పరచబడింది దేవుని చేత పరిశుద్ధులైన వారు, ప్రియులైన వారుగా దేవుడు చూస్తున్నాడు. To such people, what Lord is saying here. వారి మధ్య ఏ విధంగా అటువంటి వారికి దేవుడు ఏం చెప్తున్నాడో వినండి ఇక్కడ. Put on a heart of compassion. మీరు జాలిగల మనస్సును, kindness, దయాళుత్వమును, humility, వినయమును, gentleness, సాత్వికమును, patience, దీర్ఘశాంతమును, was that bearing with one another ఆ విధంగా ఒకరినొకడు భరించుకోవడము, and forgiving each other. ఒకరినొకరు క్షమించుకుంటూ, Whoever has a complaint against anyone, ఒకవేళ మీలో ఒకరి పట్ల ఒకరికి ఏదైనా మీకు సమస్య ఉన్నట్లయితే, just as the Lord forgave you, so also should you. యేసు ప్రభు మిమ్మల్ని ఏ విధంగా క్షమించాడు ఆ విధంగా మీరు కూడా ఒకరినొకరు క్షమించుకోవాలి. Beyond all these things, put on love, ఇవన్నిటి మీద మీరు ఇవన్నీ కలిగి ఉండి కూడా వీటి మీద ప్రేమని ధరించుకోవాలి. which is the perfect bond of unity. అది నిజమైన పరిపూర్ణతకు సాధనమై ఉంది. Let the peace of Christ rule in our hearts, which is indeed you are called one body. We will be thankful. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయంలో ఆలోచననీయుడి. And let the word of Christ richly dwell within you, with all wisdom, teaching, admonishing one another with psalms, hymns, spiritual songs, singing with thankfulness in the heart to God. ఇందుకొరకే మీరు ఒక శరీరంగా పిలువబడుతున్నారు మరియు కృతజ్ఞులైండి సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరిని ఒకరు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితంగా మీ హృదయంలో దేవుని గురించిన గానం చేసు. Whatever you do, మీరేదైతే చేస్తారో in word or deed, ఏదైనా అది పని కానీ మాట కానీ, whether it is in whether it is in family life, అది వివాహ జీవితంలో, do all things in the name of Lord Jesus Christ, అవన్నీ కూడా ప్రభువు పేరిట సమస్తమును మనం చేయాలి, giving thanks through him to God the Father. దేవునికి కృతజ్ఞత తెలియచేస్తూ ఉండాలి. And then it says, అప్పుడు ఈ విధంగా చెప్పబడింది verse 18, 18వ వచనం, wives, భార్యలారా be subject to your husbands, మీ భర్తలకు విధేయులై ఉండుడి, as is fitting in the Lord. ఇది ప్రభువుని బట్టి యుక్తమైనది. One of the disobedience commandments in family life. అయితే ఇది మనం చూస్తాం అనేక కుటుంబాల్లో ఎంతో త్వరగా అవిధేయత చూపించే మాట ఇది. Verse 19, ఇక్కడ 19వ వచనంలో చూసినట్లయితే, husbands, భర్తలారా love your wives మీ భార్యలను ప్రేమించుడి, and do not be embittered against them. వారిని నిష్ఠూర పెట్టకుడి. One of the most disobedience commandments. ఈ యొక్క ఆజ్ఞ కూడా అనేకమైన కుటుంబాలు మనం చూస్తాం అవిధేయత చూపించడం. If you are honest, you know our heart condition. నిజంగా మనం యథార్థంగా ఉన్నట్లయితే మన హృదయ స్థితి మనకు తెలుసు. I know my heart condition when I read this verse. నేను ఇది చదువుతున్నప్పుడు నా హృదయం ఏ విధంగా ఉందో నాకు తెలుసు. When I read this one, నేను ఇది చదువుతున్నప్పుడు I said, Lord, I cannot do that. ప్రభా నేను ఈ విధంగా చేయలేను. నేను We saw after some times of married life, we saw all the mistakes of the husband and wife. ఈ వివాహ జీవితము వివాహం కట్టబడిన తర్వాత కొద్ది కాలానికి తెలుస్తుంది ఒకరి యొక్క ఇబ్బందులు బలహీనతలు తెలుస్తూ ఉంటాయి. So many selfish nature, selfish desires, selfish intentions. ఎంతో స్వార్థపూరితమైన ఆశలు, తలంపులు, ఆలోచనలు అన్ని బయటకు వస్తూ ఉంటాయి. Slowly, the first love will slowly go down. మొదటి ప్రేమ మెల్లమెల్లగా వెళ్ళిపోతూ ఉంటుంది. Only one thing I can do it. అయితే ఇక్కడ నేను ఒకటి చేయగలను. Honestly go to the Lord. యథార్థంగా దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నాకు సహాయం చేయ ప్రభువా, Lord, you give me the Holy Spirit. నా పరిశుద్ధాత్మను నింపు. That only can make me to obey your commandments. నీ యొక్క ఆజ్ఞకు విధేయత చూపించడానికి ఇది ఒక్కటి మాత్రమే నాకు సహాయం చేయగలదు. Holy Spirit only can help me to love my wife. పరిశుద్ధాత్ముడు మాత్రమే నాకు సహాయం చేయగలడు నా భార్యను ప్రేమించడానికి. The Holy Spirit only can make me to submit to my husband. నా భర్తకు నేను విధేయురాలుగా ఉండడానికి పరిశుద్ధాత్ముడు మాత్రం నాకు సహాయం చేయగలడు. Lord, help me. నాకు సహాయం చేయ ప్రభువా. Should have a cry in our heart till our end of life. మన యొక్క జీవితాంతం వరకు ఆ విధమైన ఘోష మన హృదయంలో ఉండాలి. Holy Spirit has given to us. అందుగురించి మనకు పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడింది. God has poured out into our love of Christ. యేసుక్రీస్తు ద్వారా మన హృదయంలో పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో ప్రేమ కుమ్మరింపబడి ఉంది. Think about how Jesus Christ submitted his Father. ఆయన తండ్రికి ఏ విధంగా యేసు ప్రభువు విధేయత చూపించాడు ఒకసారి ఆలోచించండి. He never had a question in his life to questioning the Father, Lord, why you allowed all these things to me. మనము ఇందు గురించి తండ్రి ఇవన్నీ నాకు అనుమతించావని ఎప్పుడు కూడా ఆయన ప్రశ్నించలేదు భూమి మీద ఉన్నప్పుడు. Perfect submission to his Father. తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కూడా పరిపూర్ణమైన విధేయత ఆయన చూపించున్నారు. Jesus also have a self will. ఆయన కూడా సొంత చిత్తం ఉంది. He put to
death all these things and submitted his father. అయితే ఆయన సొంత చిత్తాన్ని ఆయన మరణానికి అప్పగించి తండ్రికి ఆయన సమర్పించుకున్నారు. Also in the world, all the world is there. మనకు మన లోకంలో ఉన్నాం. So much attracted to Jesus Christ. ఆ యొక్క అనేకమైనవి ఆకర్షణలు ఉన్నాయి. He also died and went to the Lord and loved him completely. అయితే ఆయన కూడా మనలాగే ఆయన భూమి మీద ఉన్నాడు. అనేకమైన ఆకర్షణలు ఉన్నాయి. ఆయన సరిపోయి తండ్రి దగ్గరికి వెళ్ళి ఉన్నాడు. To have a very strong family life, you need freshly every day the baptism of the Holy Spirit. మనము ఈ యొక్క కుటుంబ జీవితంలో అర్థంగా వెళ్ళడానికి అవసరం ఏమంటే పరిశుద్ధ ఆత్మలో ప్రతి దినము ఆ విధంగా మన బాప్తిసం కలిగి ఉండడం, నింపబడి ఉండడం. One of the great requests to Santosh and Kirtipriya, go to God, Lord help us. నేను వారికి ఇచ్చే సలహా ఏమంటే, ఒక గొప్ప సలహా ఏమంటే ప్రతి దినము సంతోష్ రెడ్డి, కీర్తిప్రియ మీరు దేవుని దగ్గరికి వెళ్తూ ఉండాలి. Lord, fill me the Holy Spirit. పరిశుద్ధాత్మతో మనం నింపు దేవా. Lord, I am a husband. You tell me what to do my wife. నేను భర్తగా నా భార్యకి నేను ఏం చేయాలో నాకు సహాయం చేయ, నాకు చెప్పు ప్రభువా. The same way wife, Lord, to my husband what to do, give me the Holy Spirit and wisdom to. అదే విధంగా భార్య కూడా నాకు జ్ఞానం దయచే ప్రభువా, నా భర్తకు ఏ విధంగా నేను ఏమి చేయాలి అన్నది. Lord bless both of them. ఆ విధంగా దేవుడు వాళ్ళిద్దరిని ఆశీర్వదిస్తాడు. Have a wonderful married life. వారికి ఎంత అద్భుతమైన వివాహ జీవితము వారికి అనుగ్రహించి ఉన్నాడు. God bless these words. దేవుడి మాటలు దీవించును గాక. Now we proceed for the marriage. వివాహం ముందుకు కొనసాగుతూ ఉంటుంది. Now first both of them will kneel down here. ఇద్దరు కూడా ఇప్పుడు మోకరిస్తారు. మీరే మా ప్రభువుగా, నా రక్షకుడుగా, మా తల్లి ప్రభావ, మా కాపరిగా ఉన్నందుకు వందనాలు ప్రభావ. ఇంత గొప్ప రక్షణ ఇచ్చి ఓ ప్రభావ, ఈ వివాహంలో కూడా ప్రభావ అందరూ ఉన్నారని విశ్వసిస్తున్నాం ప్రభావ. యేసు సంతోష్ రెడ్డి అనే నేను సర్వశక్తి గల దేవుని ఎదుట మరియు నన్ను ప్రేమించి నా కొరకై తనను తాను అప్పగించుకొని నా ప్రేమగల రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ఎదుటను కీర్తిప్రియను నిన్ను నా భార్యగా స్వీకరించుచున్నాను. దేవుడు మంచి జీవించుటకు అనుగ్రహించిన దినం నా తల్లిదండ్రులను విడిచి నిన్ను హత్తుకొని అన్ని పరిస్థితులలో నీ ఏడల నమ్మకంగా నుండునని వాగ్దానం చేయుచున్నాను. జీవమను కృపావరంలో పాలిభాగస్తురాలని ఎరిగి నిన్ను నా స్నేహితురాలుగాను, సహచరులుగాను, సహపరిచారకురాలుగాను ఎంచి ప్రభునందు సమస్తమును పంచుకొని నిన్ను పోషించదనని ప్రమాణం చేయుచున్నాను. క్రీస్తు సంఘమును ప్రేమించినట్లుగా నేను నిన్ను ప్రేమించుటకు హృదయపూర్వకంగా ప్రయత్నించదను. నా దేహమును మరియు నీ దేహమును దేవుని పరిశుద్ధాత్మకు ఆలయమని ఎంచి ఘనంగా నుంచుదును. నా హృదయమందును, నా జీవితమందును మరియు గృహమునందు నా ప్రభుకు ప్రథమ స్థానం ఇచ్చదను. నా వివాహ జీవితం అంతటి అందు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును మహిమపరిచి హెచ్చించదను. ఈ విధంగా చేయుటకు ప్రభు నాకు కృపను అనుగ్రహించును గాక. ఆమేన్. సిస్టర్ కీర్తిప్రియ లీడర్ ఇప్పుడు ప్రమాణాన్ని కీర్తిప్రియ చదువుతుంది. కీర్తిప్రియ అను నేను సర్వశక్తుని గల దేవుని ఎదుటను మరియు నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న ప్రేమగల రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు ఎదుటను సంతోష్ రెడ్డి అను నేను నా భర్తగా స్వీకరించుచున్నాను. దేవుడు మనమిద్దరము కలిసి జీవించుటకు అనుగ్రహించిన దినములన్నిటిలో నేను నిన్ను ప్రేమించి సంతోషింపజేయుదును. నా తల్లిదండ్రులను విడిచి నిన్ను హత్తుకొని అన్ని పరిస్థితుల్లో నీ ఎదుట నమ్మకంగా నుందునని వాగ్దానం చేయుచున్నాను. జీవమన కృపావరములో పాలిభాగస్తుడుగాని ఎరిగి నిన్ను నా స్నేహితునిగాను, సహచరునిగాను, జతపనివానిగాను ఎంచి ప్రభువునందు సమస్తమును పంచుకునేదని ప్రమాణం చేయుచున్నాను. సంఘం శిరస్సు అయిన క్రీస్తునకు లోబడినట్లుగా నేను నీకు లోబడి ఉండటకు ప్రయత్నించదను. ప్రభువునందు కుటుంబమునకు నీవు శిరస్సుని గౌరవించదనని ప్రమాణం చేయుచున్నాను. నా దేహమును మరియు నీ దేహమును దేవుని పరిశుద్ధాత్మకు ఆలయమని ఎంచి ఘనంగా నుంచుదును. నా హృదయం నందును, జీవితం అందును మరియు గృహం నందును నా ప్రభు నాకు ప్రథమ స్థానం ఇచ్చేదను. నా వివాహ జీవితం అంతటి ఎందు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మహిమపరిచి హెచ్చించదను.
ఈ విధముగా చేయుటకు ప్రభు నాకు కృప అనుగ్రహించును గాక. ఆమేన్. Lord, we thank you for giving Jesus in your name. Thank you very much, Lord, to the Santosh Reddy and Kirti Priya, Lord, as they're born by the voice, Lord Jesus. We pray that, Lord, bless them, Lord. You bless them with your wisdom and knowledge to walk in your ways, to follow your footsteps, to build a godly family and also housing, Lord Jesus. In Jesus' name, Amen. Exchange their rings now. రెడ్డి తన భార్యగా కీర్తిప్రియను స్వీకరించి పూర్తిగా తన ఉంగరాన్ని బహుకరిస్తున్నాడు. అదేవిధంగా కీర్తిప్రియ సంతోష్ రెడ్డిని తన భర్తగా స్వీకరించి గుర్తుగా తనకి ఉంగరాన్ని బహుకరిస్తుంది. ఇప్పుడు తన వధువుకి ఉన్న వేలు ముసుగుని వరుడు ఇప్పుడు దాన్ని తొలగిస్తాడు. ఇప్పుడు ఈ యొక్క సంతోషకరమైన సమయంలో వాళ్ళు ఈ విధంగా దండలు కూడా ఒకరినొకరు గౌరవించుకుంటూ, దండలు ఎవరికి వేస్తామండి? గౌరవించే వాళ్ళకి. ఇద్దరు కూడా ఒకరినొకరు ఆ విధంగా గౌరవంతో సన్మానంతో వాళ్ళు ఈ యొక్క పరివాహ జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. Straight చేయాలి. అది డౌన్ చేయండి, రైట్ చేయండి. రైట్ హ్యాండ్ కొద్దిగా పైకి పెట్టి